ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. ఆంధ్రప్రదేశ్ను ప్రధానంగా 3 భూస్వరూపాలుగా విభజించవచ్చు. పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు. ప్రథమ భూస్వరూపాలు: ఖండాలు, మహాసముద్రాలు. ద్వితీయ భూస్వరూపాలు: పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. దిగువన విశాలంగా ఉండి పైభాగంలో తక్కువ భూభాగం కలిగిన ఎత్తైన స్వరూపాన్ని పర్వతం అంటారు. భారతదేశంలో దక్కన్ పీఠభూమి అతి ప్రాచీన పీఠభూమి. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందింది. సాధారణంగా పీఠభూములు ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. లావా పీఠభూములు నల్లరేగడి నేలలు కలిగి పత్తి పండించడానికి అనుకూలంగా ఉంటాయి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. భారతదేశంలో ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడ్డాయి. ఛోటా నాగ్పూర్ పీఠభూమిని ఖనిజాల నేలవంక అంటారు. మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలు. మైదానాలు అధిక ఉత్పాదకత, మెరుగైన రవాణా సౌకర్యాలు, జన నివాస యోగ్యంగా ఉన్నాయి. భారతదేశంలో ఆగ్నేయంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు తూర్పున బంగాళాఖాతం, పడమర తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, దక్షిణాన తమిళనాడు, నైరుతిలో కర్ణాటక రాష్ట్రములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ను ప్రధానంగా 2 ప్రాంతాలుగా విభజించవచ్చు: కోస్తా ఆంధ్ర, రాయలసీమ. కోస్తా ఆంధ్ర బంగాళాఖాతాన్ని ఆనుకొని గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాల వల్ల ఏర్పడిన సారవంతమైన ప్రాంతం. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. రాయలసీమ ఖనిజాలు, ఉద్యానవన పంటలు, తలసరి ఆదాయం తక్కువతో ఉంది. ఆంధ్రప్రదేశ్కు నైరుతి దిశలో దక్కన్ పీఠభూమి కలదు. మధ్య తూర్పు ప్రాంతంలో తూర్పున కనుమలు ఉన్నాయి. వీటి అంచులు బంగాళాఖాతం వైపు వాలి ఉంటాయి. సముద్ర మట్టం నుండి 900 మీటర్ల కన్నా ఎత్తుగా ఉండి శిఖర వైశాల్యం తక్కువగా ఉన్న ప్రాంతాన్ని పర్వతం అంటారు. ఆంధ్రప్రదేశ్ అరకు లోయలోని అరోమకొండ జిందగడ 1690 మీటర్లతో ఎత్తైన శిఖరము. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముప్పు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. అవి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరరామచంద్రాపురం, కూనవరం, చింతూరు, భద్రాచలము, ఏలూరు జిల్లాలోని బుర్గంపాడు, కుక్కనూరు, వేలేరుపాడు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన కొండలు: విశాఖపట్నం, యారాడ, అనంతగిరి కొండలు. ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లా బైసన్ పాపి కొండలు. ఎన్టీఆర్ మొగల్రాజ్పురం కొండపల్లి కొండలు. గుంటూరు పల్నాడు జిల్లాలు